ఇప్పుడు మీ మధు చెప్పేది ఒకటే. కడుపు నిండా తినండి. కంటి నిండా నిద్రపోండి. సరేనా? అది తినకూడదు, ఇది తాగకూడదు. ఇదంతా పక్కన పెట్టండి. ఎందుకంటే మనం శాశ్వతం కాదు. మనం శాశ్వతం కాని ఈ జీవితానికి ఈ షరతులన్నీ మనకెందుకు చెప్పు. నువ్వు ఏది తిన్నా తినకపోయినా, నువ్వు ఏది అనుభవించినా అనుభవించకపోయినా కొద్ది రోజుల్లో పూర్తిలాగా నీ జీవితం మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత ఏం మిగలదు. అంత మాత్రానికి వాళ్ళేమో అనుకుంటా గాని, వీళ్ళేమో అంటున్నా గాని నీ ఆశలు చంపుకోవడం, నీ సుఖాలు అంచుకోవడం ఎందుకు? ఇంకోటి, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మందు తాగితే లివర్‌కి పడే చనిపోతున్నా అంటారు. ఓకే. మందు తాగి 100 సంవత్సరాలకు పైగా బతికినోళ్ళు కూడా చాలా మందున్నారు. అసలు మందు తాగకుండా, సిగరెట్లు తాగకుండా 40 సంవత్సరాలకే పుట్టుకొని పోయినోళ్ళు కూడా చాలా మందున్నారు. దీనికంటూ ఒక లాజిక్ లేదు. సరేనా? ఇక కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బావుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ మధ్యలో విభేదాలు వస్తాయంటారు. లవ్ మ్యారేజ్ చేసుకొని బాగున్న వాళ్ళు ఉన్నారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దీనికి లాజిక్ అంటూ ఏది లేదు. అందుకే ఎప్పుడు ఇది ఇలా, అది అలా అని అనుకోకుండా ముందుకు పోతూ ఉండాలి. మన ఆలోచనలు బట్టి మనకు నచ్చినట్టు మనం బతకాలి. ఈ ఉన్నన్ని కొద్ది రోజులు సంతోషంగా, సుఖంగా ఉండేలా ట్రై చేయాలి. అది విషయం. మీ మధు.